ఇంటర్మీడియట్ సిఆర్ బాటనీకి సంబంధించినటువంటి క్లాసుల్లో మనం కణజాల శాస్త్రం ఈ రోజు టాపిక్ అండి. కణజాల శాస్త్రం హిస్టాలజీ అనేటటువంటి టాపిక్, తర్వాత వివిధ రకాలైనటువంటి కణజాల వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది ఈ రోజు ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి 9th క్లాస్ లో ఉన్నటువంటి బయాలజికల్ సైన్స్ లో ఉన్నటువంటి టిష్యూస్ సంబంధించినటువంటి దానికి ఇంటర్లింక్ టాపిక్ గా మనకి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. దానికి సేమ్ అదే రకమైనటువంటి సిలబస్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇదే రకమైనటువంటి టాపిక్ ని ఇక్కడ కొంచెం డెప్త్ గా అనుకుంటుందండి. మరి ఈ టాపిక్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. చూడండి, మనకి కణజాల శాస్త్రం హిస్టాలజీలో మనకి విభాజక కణజాలం అంటే ఏంటి? ఇక్కడ జనరల్ గా మనకి కణాలని ఆధారంగా చేసుకుని, అంటే విభజన చెందేటటువంటి శక్తిని ఆధారంగా చేసుకుని కణాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. అవి ఏంటి అంటే విభజన ఆధారంగా మనకి కణజాలాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అసలు మనకి కణజాలాలు అంటే తెలుసు, అంటే ఒకే రకమైనటువంటి ఆకారము నిర్మాణాన్ని కలిగి ఉండి ఒకే రకమైనటువంటి విధిని నిర్వహించేటటువంటి కణాల సముదాయాన్ని మనం కణజాలాలు అని చెప్తారు. అయితే ఈ కణజాలాలు అనేవి మనకి విభజన ఆధారంగా చేసుకుని రెండు రకాలైనటువంటి కణజాలాలు ఉంటాయి. అవి ఏంటంటే విభాజక కణజాలము, శాశ్వత కణజాలము. విభాజక కణజాలము, శాశ్వత కణజాలం అనేటటువంటి రెండు రకాలైనటువంటి కణజాలాలు ఉంటాయండి. మరి విభాజక కణజాలం అంటే ఏంటి అంటే విభజన చెందేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కణాలని విభాజక కణజాలం అంటారు. అంటే విభాజక కణజాలంలో కణాలన్నీ కూడా విభజన చెంది ఎప్పటికప్పుడు కొత్త కణాలు తయారు చేస్తూ ఉంటాయి. అలాంటి కణజాలాన్ని విభాజక కణజాలం అంటారు. నెక్స్ట్ శాశ్వత కణజాలం అంటే ఏంటి అంటే విభాజక కణజాలంలో ఉన్నటువంటి కొన్ని కణాలు అనేవి ఇక విభజన శక్తిని కోల్పోయి శాశ్వతంగా విభజన చెందనటువంటి కణాలుగా మారటం జరుగుతుంది. అలాంటి కణాలని శాశ్వత కణజాలం లేదా పర్మనెంట్ టిష్యూ అని చెప్తారు. ఇది మెరిస్టమాటిక్ టిష్యూ, తర్వాత పర్మనెంట్ టిష్యూ. కాబట్టి ఈ విధంగా మొక్కల్లో మనకి విభజన చెందేటటువంటి సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని విభాజక కణజాలము, శాశ్వత కణజాలము. విభాజక కణజాలం అంటే విభజన చెందేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండి ఎప్పటికప్పుడు కొత్త కణాలను తయారు చేస్తుంటుంది, దాన్ని విభాజక కణజాలం అంటారు. తర్వాత శాశ్వత కణజాలం అంటే మొక్కలో ఇక విభజన శక్తిని కోల్పోయి, అంటే విభాజక కణజాలం ఏదైతే ఉందో అది ఇక విభజన శక్తిని కోల్పోయి పర్మనెంట్ గా శాశ్వతంగా ఇక విభజన చెందినటువంటి కణాల సమూహంగా మారుతుందో దాన్ని శాశ్వత కణజాలం అంటారు. మరి ఇప్పుడు మనం ఈ విభాజక కణజాలం గురించి చూద్దామండి, తర్వాత శాశ్వత కణజాలం గురించి చూద్దాం. విభాజక కణజాలం. విభాజక కణజాలాన్ని మెరిస్టమాటిక్ టిష్యూ అంటారు, లేకపోతే మెరిస్టెమ్ అని షార్ట్ కట్ లో మెరిస్టెమ్ అంటారు, మెరిస్టమాటిక్ టిష్యూ అంటారు. మనకి ఈ విభాజక కణజాలం తెలుసు. ఇది మూడు రకాలైనటువంటి విభాజక కణజాలాల్లో మూడు రకాలు ఉంటాయి. అగ్ర విభాజక కణజాలము, ఎపికల్ మెరిస్టెమ్, తర్వాత పార్శ్వ విభాజక కణజాలము, లేటరల్ మెరిస్టెమ్, తర్వాత మూడవది మధ్యంతర విభాజక కణజాలం, ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్. సో కాబట్టి ఈ విధంగా మనకి మూడు రకాలైనటువంటి అగ్ర విభాజక కణజాలాలు ఉంటాయని చెప్పాం. అగ్ర విభాజక కణజాలము, మధ్యంతర విభాజక కణజాలము, తర్వాత పార్శ్వ విభాజక కణజాలము. సో ఈ విధంగా మనకి మూడు రకాలైనటువంటి విభాజక కణజాలాలు ఉంటాయని చెప్పాము. ఆల్రెడీ మనం 9th క్లాస్ లో కూడా దీని గురించి నేర్చుకున్నాం. సో ఇక్కడ కూడా మనకి దానికి సంబంధించినటువంటిదే. అగ్ర విభాజక కణజాలం అనేది వేరు చివరి భాగంలో ఉంటుంది, కాండం కొన భాగంలో ఉండి విభజన చెందేటటువంటి శక్తిని కలిగి ఉండి వేరు కాండం యొక్క పెరుగుదల కోసం ఉపయోగపడేటటువంటి దాన్ని అగ్ర విభాజక కణజాలం అంటారు. నెక్స్ట్ పార్శ్వ విభాజక కణజాలం. పార్శ్వ విభాజక కణజాలం అనేది ఏంటంటే మనకి లాటరల్ మెరిస్టెమ్ అంటారు. అంటే మొక్కని వర్తులంగా అది పెంచుతుంది, అంటే వ్యాసంలో పెరగడానికి ఉపయోగపడేటటువంటిది మనకి పార్శ్వ విభాజక కణజాలం. అంటే మొక్క యొక్క సైజ్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. అంటే మనం స్టార్టింగ్ లో మొక్క చూసినప్పుడు దాని కాండం యొక్క సైజు చిన్నగా ఉన్నప్పటికీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత చూస్తే, కాబట్టి అగ్ర విభాజక కణజాలం అనేది వేరు చివరి భాగంలోను కాండం కొన భాగంలో ఉండి ఆ మొక్కని, కాండాన్ని, వేరుని నిలువుగా పెరగడం కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పార్శ్వ విభాజక కణజాలం తీసుకున్నట్లయితే ఈ పార్శ్వ విభాజక కణజాలము కాండం యొక్క
వ్యాసాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి, అంటే వర్తులంగా వ్యాసాన్ని పెంచడానికి దాని యొక్క రేడియస్ ఏదైతే ఉందో వ్యాసం పెంచడానికి ఉపయోగపడేది మనకి పార్శ్వ విభాజక కణజాలం. నెక్స్ట్ మూడవది మధ్యస్థ విభాజక కణజాలం, ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అని చెప్పాం. ఇదేంటి అంటే మనకి కణుపుల దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆకులు ఏర్పడడానికి, తర్వాత పుష్పాలు ఏర్పడడానికి, పక్క కొమ్మలు ఏర్పడడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇది మధ్యస్థ విభాజక కణజాలం, ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్. సేమ్ మనకి 9th క్లాస్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అగ్ర విభాజక కణజాలము, తర్వాత మధ్యస్థ విభాజక కణజాలం, ఈ రెండింటిని కలిపి ద్వితీయ విభాజక కణజాలం అంటారు. అగ్ర విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక రెండింటిని కలిపి ప్రాథమిక విభాజక కణజాలం అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక విభాజక కణజాలం అని ఏ కణజాలాన్ని పిలుస్తారు అని అడుగుతాడు. ఇక్కడ అగ్ర విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక కణజాలం, అయితే మధ్యస్థ విభాజక కణజాలము, పార్శ్వ విభాజక కణజాలం, పార్శ్వ విభాజక కణజాలము, అగ్ర విభాజక కణజాలం. సో ఇట్లా మనకి 3-4 ఆప్షన్స్ ఇస్తాడు. సో కాబట్టి సరైనటువంటి సమాధానం ఏంటి అంటే ప్రాథమిక విభాజక కణజాలం, లేకపోతే ప్రైమరీ మెరిస్టెమ్ అని ఏంటంటారంటే అగ్ర విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక కణజాలం. అగ్ర విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక కణజాలం, ఎపికల్ మెరిస్టెమ్, తర్వాత ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్, ఈ రెండింటిని కలిపి ప్రాథమిక విభాజక కణజాలం అంటారు. తర్వాత ద్వితీయ విభాజక కణజాలం అంటే ఏంటి అంటే పార్శ్వ విభాజక కణజాలం. ఈ పార్శ్వ విభాజక కణజాలాన్ని ద్వితీయ విభాజక కణజాలం అంటారు. పార్శ్వ విభాజక కణజాలాన్ని ద్వితీయ విభాజక కణజాలం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇది ఎప్పుడు ఏర్పడుతుందంటే చూడండి, ప్రాథమిక విభాజక కణజాలం అని చెప్పాము ముందు. అగ్ర విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక కణజాలాలు అనేది ముందుగా ఏర్పడతాయి మొక్కలు. అవి ఏర్పడిన తర్వాత ఏర్పడేది పార్శ్వ విభాజక కణజాలం. అందుకే దీన్ని ఏమంటారంటే ద్వితీయ విభాజక కణజాలం అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక విభాజక కణజాలం ఏది అంటే అగ్ర విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక కణజాలం, ఏఎం అని గుర్తుపెట్టుకోండి. అగ్ర విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక కణజాలము రెండింటిని కలిపి ఏమంటారంటే ప్రాథమిక విభాజక కణజాలం అంటారు. అంటే మొక్కలు ముందుగా ఏర్పడేటటువంటివి అగ్ర విభాజక కణజాలము, తర్వాత మధ్యస్థ విభాజక కణజాలం. అందుకే వీటిని ఏమంటారంటే ప్రాథమిక విభాజక కణజాలం అంటున్నారు. వీటి తర్వాత ఏర్పడేటటువంటిది మనకి పార్శ్వ విభాజక కణజాలం. దీన్ని ద్వితీయ విభాజక కణజాలం అంటారు. ఇప్పుడు జనరల్ గా మనకి ద్వితీయ వృద్ధి, సెకండరీ గ్రోత్ కనిపిస్తూ ఉంటది మొక్కల్లో. సో ఆ విధంగా మనకి దారు కూడా కనిపిస్తూ ఉంటది. చావ అని చెప్తారు కదా, చావ లేదా దారు అనేటటువంటిది ఎప్పుడైతే ఏర్పడుతుందో ద్వితీయ దారు ఏదని చెప్తుంటారు కదా, ఆ ద్వితీయ వృద్ధి జరిగేటప్పుడు తర్వాత ఏర్పడేటటువంటి దాన్ని పార్శ్వ విభాజక కణజాలం అనేది మనకి తర్వాత ఏర్పడుతుంది. సో ఇది ద్వితీయ విభాజక కణజాలం. అంటే కాండం ముదిరినప్పుడు ఆ ముదిరినటువంటి కాండంలో మనకి లోపల రింగుల్లాగా కనిపిస్తూ ఉంటాయి, వార్షిక వలయాలని చెప్తుంటారు. అది ద్వితీయ వృద్ధి జరుగుతూ ఉంటుంది. అంటే కాండంలో మనకి ముందుగా అగ్ర విభాజక కణజాలం, తర్వాత మధ్యస్థ విభాజక కణజాలాలు ముందుగా ఏర్పడతాయి. అందుకే వీటిని ప్రాథమిక విభాజక కణజాలం అంటున్నారు. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్నటువంటిది పార్శ్వ విభాజక కణజాలం ఏదైతే ఉందో అది తర్వాత ఏర్పడింది. అగ్ర మధ్యస్థ విభాజక కణజాలాలు ఏర్పడిన తర్వాత ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ద్వితీయ విభాజక కణజాలం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పరిపక్వ దశలో దారుని తయారు చేయడం జరుగుతుంది దీని నుంచి. మరి దీంట్లో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పార్శ్వ విభాజక కణజాలానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే స్తూపాకార విభాజక కణజాలం, సిలిండ్రికల్ మెరిస్టెమ్, నెక్స్ట్ వచ్చేసి పుంజాల మధ్య విభాజక కణజాలం, పాసిక్యులర్ మెరిస్టెమ్ అంటారు దీన్ని. తర్వాత పుంజాంతర విభాజక కణజాలం, ఇంటర్ పాసిక్యులర్ మెరిస్టెమ్. నెక్స్ట్ బెండు విభాజక కణజాలం, కార్క్ కేంబియం. తర్వాత ఇవి. సో ఇవన్నీ కూడా మనకి పార్శ్వ విభాజక కణజాలానికి ఉదాహరణ. అంటే ద్వితీయ వృద్ధి జరిగేటప్పుడు మనకి ఏర్పడేటటువంటి ఇవన్నీ కూడా మొక్క ముదిరిన తర్వాత చావ ఏర్పడేటప్పుడు కానివ్వండి, లేకపోతే ద్వితీయ వృద్ధి జరిగేటప్పుడు కానివ్వండి, సెకండరీ గ్రోత్ జరిగేటప్పుడు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి బాగా. సో కాబట్టి ఇవి పార్శ్వ విభాజక కణజాలం అనేది ద్వితీయ విభాజక కణజాలం అంటారు. మరి ఇవి పరిపక్వ దశలో దారు రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్తూపాకార విభాజక కణజాలము, ఇది నిలువుగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పుంజాల మధ్య విభాజక పాసిక్యులర్ మెరిస్టెమ్ అంటారు. తర్వాత పుంజాంతర విభాజక కణజాలం, ఇంటర్ పాసిక్యులర్ మెరిస్టెమ్. తర్వాత బెండు విభాజక కణజాలం, కార్క్ మెరిస్టెమ్. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్సే. ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతాడు. సో ఇవన్నీ కూడా మనకి పార్శ్వ విభాజక కణజాలానికి ఎగ్జాంపుల్స్.
ఇక చూడండి మనకి ఇది అగ్ర విభాజక కణజాలం, ఇది పార్శ్వ విభాజక కణజాలం, ఇది మధ్యస్థ విభాజక కణజాలం. ఈ అగ్ర విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక కణజాలము ముందుగా ఏర్పడుతున్నాయి కాబట్టి వీటిని ప్రైమరీ మెరిస్టెమ్స్ అంటారు, ప్రాథమిక విభాజక కణజాలం. నెక్స్ట్ పార్శ్వ విభాజక కణజాలం అనేది తర్వాత ఏర్పడింది. ఇవి రెండు ఏర్పడిన తర్వాత నిదానంగా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ద్వితీయ విభాజక కణజాలం, సెకండరీ మెరిస్టెమ్ అంటారు. సో ఇది మనకి విభాజక కణజాలంలో ఉన్నటువంటి కణజాలాలు, అగ్ర విభాజక కణజాలము, పార్శ్వ విభాజక కణజాలము, నెక్స్ట్ మధ్యస్థ విభాజక కణజాలం అండి. సో వీటి మీద మనకి బిట్లాడడానికి అవకాశం ఉండేది ఏంటి అంటే అగ్ర విభాజక కణజాలం. వేరు కాండం కొన భాగాల్లో ఉండే విభాజక కణజాలం ఏది అంటే అగ్ర విభాజక కణజాలం. నెక్స్ట్ వచ్చి మొక్కని కాండాన్ని వర్తులంగా పెంచేది, లేకపోతే వ్యాసార్థంలో పెంచేది, లేకపోతే వ్యాసంలో పెంచేది, దాని యొక్క మందాన్ని పెంచడానికి ఉపయోగపడేటటువంటిది ఏది అంటే మనకి పార్శ్వ విభాజక కణజాలం. తర్వాత మధ్యస్థ విభాజక కణజాలం అనేది ఏంటి అంటే మనకి మొక్కలో ఆకులు, పత్రాలు, కొమ్మలు, పుష్పాలు ఏర్పడేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి విభాజక కణజాలాన్ని మనకి ఏమంటారంటే మధ్యస్థ విభాజక కణజాలం అంటారు, ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అంటారు. నెక్స్ట్ ప్రాథమిక విభాజక కణజాలంలో ఉండేటటువంటి విభాజక కణజాలాలు ఏవి అని అడుగుతాడు. కాబట్టి అగ్ర విభాజక కణజాలము, మధ్యస్థ విభాజక కణజాలం రెండింటిని కలిపి ఏమంటారంటే ప్రాథమిక విభాజక కణజాలం అంటారు. నెక్స్ట్ ద్వితీయ విభాజక కణజాలంలో ఏ కణజాలం ఉంటుంది అని అడుగుతాడు. పార్శ్వ విభాజక కణజాలాన్ని ద్వితీయ విభాజక కణజాలం అంటారు. నెక్స్ట్ పార్శ్వ విభాజక కణజాలానికి ఎగ్జాంపుల్స్ అడుగుతాడు, లేకపోతే ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇవి ఏ రకమైనటువంటి కణజాలానికి ఎగ్జాంపుల్స్ అంటాడు. సో కాబట్టి మనకి పార్శ్వ విభాజక కణజాలానికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్తూపాకార విభాజక కణజాలము, పుంజాల మధ్య విభాజక కణజాలము, పుంజాంతర విభాజక కణజాలము, బెండు విభాజక కణజాలం. సో ఇవన్నీ కూడా మనకి దేనికి సంబంధించినవి అంటే పార్శ్వ విభాజక కణజాలానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఫాసిక్యులర్ మెరిస్టెమ్, ఇంటర్ ఫాసిక్యులర్ మెరిస్టెమ్, కార్ప్ కేంబియం, తర్వాత ఇవన్నీ కూడా మనకి వీటిని ద్వితీయ కణజాలాలు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నిటిని కూడా ద్వితీయ కణజాలాలు అంటారు, తర్వాత ఏర్పడుతున్నాయి కాబట్టి వీటిని స్తూపాకార విభాజక కణజాలము, పుంజాంతర విభాజక కణజాలము, పుంజాల మధ్య విభాజక కణజాలము, బెండు విభాజక కణజాలాన్ని ఏమంటారు అంటే ద్వితీయ కణజాలాలు, సెకండరీ టిష్యూస్ అంటారు. సో ఇది దీనికి సంబంధించినటువంటిదండి. నెక్స్ట్ శాశ్వత కణజాలం. విభాజక కణజాలంలో ఉన్నటువంటి కణాలు అనేవి ఇక విభజన చెందటం పూర్తిగా ఆగిపోయి శాశ్వతంగా విభజన చెందనటువంటి కణాల సమూహంగా మారుతుంది. సో అలాంటి వాటిని ఏమంటారంటే మనకి శాశ్వత కణజాలం అంటారు, పర్మనెంట్ టిష్యూ అంటారు. మరి ఈ శాశ్వత కణజాలం తీసుకున్నట్లయితే మనకి ఇందులో రెండు రకాలైనటువంటి కణజాలాలు ఉంటాయి. సరళ కణజాలము, సంక్లిష్ట కణజాలం అనేటటువంటి రెండు రకాలుగా ఉంటాయి. అది ముందు సరళ కణజాలం గురించి చూద్దాం, తర్వాత సంక్లిష్ట కణజాలం గురించి చూద్దాం. పవర్ సప్లై అయిపోయిందండి, ఒక నిమిషం. ఓకే అండి. చూడండి శాశ్వత కణజాలం అంటే చెప్పాము మనం, విభాజక కణజాలంలో ఉన్నటువంటి కణాలు అనేవి విభజన శక్తిని కోల్పోయి పర్మనెంట్ గా శాశ్వతంగా ఇక విభజన చెందినటువంటి కణాలుగా మారి అట్లా ఉండటం జరుగుతుంది. వాటిని ఏమంటారంటే శాశ్వత కణజాలం, పర్మనెంట్ టిష్యూ అంటారు. ఇది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది, సరళ కణజాలము, సంక్లిష్ట కణజాలం. అంటే సరళ శాశ్వత కణజాలము సింపుల్ పర్మనెంట్ టిష్యూ, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. సింపుల్ పర్మనెంట్ టిష్యూ అంటే ఏంటి అంటే ఒకే రకమైనటువంటి కణాలు కలిగినటువంటి విభజన చెందినటువంటి శాశ్వతంగా విభజన చెందినటువంటి కణాలు ఏవైతే ఉంటాయో వాటిని సరళ శాశ్వత కణజాలం అంటారు. ఇప్పుడు చెప్పిన మనం శాశ్వత కణజాలం అంటే అసలు విభజన చెందకుండా శాశ్వతంగా విభజన శక్తిని కోల్పోయినటువంటి కణాలని మనం ఏం చెప్పాము, శాశ్వత కణజాలం అని చెప్పాము. ఈ శాశ్వత కణజాలంలో ఉండేటటువంటి కణాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి కణాలు ఉంటే దాన్ని సరళ శాశ్వత కణజాలం అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాశ్వత కణజాలం అంటే ముందు మనం డెఫినేషన్ చెప్పినాం, విభాజక కణజాలంలో ఉన్నటువంటి కణాలు విభజన శక్తిని కోల్పోయి శాశ్వతంగా విభజన శక్తిని కోల్పోయినటువంటి కణాల సముదాయాన్ని శాశ్వత కణజాలం అని చెప్పాము. అయితే దీంట్లో ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి కణాలు ఉంటే దాన్ని సరళ శాశ్వత కణజాలం అంటారు. మరి ఇక్కడ చూడండి మనకి అన్ని ఒకే రకమైనవి ఉన్నాయి. తర్వాత సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటే విభజన శక్తిని కోల్పోయి శాశ్వతమైనటువంటి కణాలుగా ఏర్పడి అవి దాంట్లో ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలు ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటారు. చూడండి సరళ కణజాలంలో ఉండే కణాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. సరళ శాశ్వత కణజాలంలో ఉండే కణాలు అన్ని కూడా ఒకే రకమైనటువంటి
సైజులో కానీ షేప్ లో కానీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ సంక్లిష్ట శాశ్వత కణజాలంలో ఉండేటటువంటి కణాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలు ఉంటాయి. అంటే జనరల్ గా అసలు మనకి కణజాలం అంటే ఏంటి, ఒకే రకమైనటువంటి కణాలు ఉండాలి. సో దాని ఒకే రకమైనటువంటి ఆకారాన్ని నిర్మాణాన్ని కలిగి ఉండి ఒకే విధిని నిర్వహించేటటువంటి కణాల సముదాయాన్ని మనం కణజాలం అని చెప్తున్నారు. ఇక్కడ మరి దీనికి ఓకే సరళ కణజాలం అంటే ఇక్కడ ఒకే రకమైనటువంటి ఆకారం నిర్మాణం కలిగి ఉండి ఒకే రకమైనటువంటి విధిని నిర్వహిస్తున్నటువంటి శాశ్వత కణజాలం ఇది. కానీ సంక్లిష్ట కణజాలం అంటే ఏంటి అంటే ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలు ఉంటాయి, కానీ చేసే పని మాత్రం అన్ని ఒకటే పని చేస్తాయి. సో కాబట్టి విధి మాత్రం ఒకే రకమైనటువంటి విధిని నిర్వహిస్తూ ఒకటి కంటే ఎక్కువ రకాలు కలిగినటువంటి శాశ్వత కణజాలాన్ని మనం ఇక్కడ సంక్లిష్ట కణజాలం అని చెప్తున్నారు. సో ఇప్పుడు దీని గురించి చూద్దాం, సరళ కణజాలం గురించి చూద్దాం. ఈ సరళ కణజాలంలో మనకి మృదు కణజాలము, స్థూల కోణ కణజాలము, దృఢ కణజాలం ఉంటాయండి. సో ఈ మనకి మూడు రకాలైనటువంటి కణజాలం సరళ కణజాలానికి సంబంధించింది. మృదు కణజాలము ప్యారంకైమ, స్థూల కోణ కణజాలము కోలింకైమ, నెక్స్ట్ దృఢ కణజాలము స్క్లీరింకైమ. సో ఇవన్నీ కూడా సరళ శాశ్వత కణజాలాలు. అంటే ఇవి ఒకే రకమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండి ఒకే రకమైనటువంటి విధిని నిర్వహిస్తూ విభజన శక్తిని కోల్పోయి తయారైనటువంటి కణాలు మనకి సరళ కణాలు, సరళ శాశ్వత కణజాలం. మృదు కణజాలము ప్యారంకైమ, స్థూల కోణ కణజాలము కోలింకైమ, నెక్స్ట్ దృఢ కణజాలము స్క్లీరింకైమ. సో కాబట్టి ఇవి మూడు రకాలైనటువంటి కణజాలాల గురించి నేర్చుకున్నాం. మృదు కణజాలం తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి కణాలన్నీ కూడా చాలా పలుచని గోడలు కలిగి ఉంటాయి, చాలా డెలికేట్ గా ఉంటాయి, మెత్తగా మృదువుగా ఉంటాయి. ప్రతి ఒక్క కణం కూడా కణకవచంలో మనకి సెల్యులోజ్ అనే పదార్థంతో తయారై ఉంటాయి. మృదు కణజాలంలో ఉండేటటువంటి కణాలన్నీ కూడా మనకి గుండ్రంగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, పలసగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. కణకవచంలో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటది. మనం ఆల్రెడీ 9th క్లాస్ లో నేర్చుకున్నాం, సేమ్ అదే రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంటది. కణాలు అనేవి గుండ్రంగా ఉంటాయి, మెత్తగా మృదువుగా ఉంటాయి. తర్వాత కణకవచంలో మనకి సెల్యులోజ్ అనేటటువంటి పదార్థం ఉంటుందండి, ఇంపార్టెంట్. దీంట్లో సెల్యులోజ్ ఉంటుంది. మరి మృదు కణజాలం లేదా ప్యారంకైమాలో మనకి మూడు రకాలైనటువంటి ఉంటాయి చెప్పాము మనం. ఒకవేళ అది కిరణజన్య సంయోగక్రియ నిర్వహించినట్లయితే దాన్ని హరితయుత మృదు కణజాలం అని చెప్తారు, లేకపోతే చూడండి క్లోరింకైమా అంటారు. కిరణజన్య సంయోగక్రియ నిర్వహించినట్లయితే మృదు కణజాలం దాన్ని క్లోరింకైమా లేకపోతే హరితయుత మృదు కణజాలం అంటారు. అట్లా కాకుండా ఇది గాలిని నిల్వ చేసినట్లయితే, అంటే కొన్ని నీటి మొక్కల్లో వాటి యొక్క కాండాలు పొడవుగా ఉండి గొట్టాల్లాగా ఉండి దాంట్లో గాలిని నిల్వ చేస్తూ ఉంటాయి మునిగిపోకుండా. సో దాన్ని ఏమంటారంటే ఏరింకైమా అంటారు, లేకపోతే వాతాయుత మృదు కణజాలం అని చెప్తారు. ఏరింకైమా గాలి నిల్వ ఉంటే ఏరింకైమా అంటారు. నెక్స్ట్ మరికొన్ని రకాలైనటువంటి మృదు కణజాలాలు ఆహారాన్ని, పోషక పదార్థాలను నిల్వ చేస్తాయి. అలాంటి వాటిని నిల్వ చేసేటటువంటి మృదు కణజాలం అంటారు. కొన్ని శ్రావక పదార్థాలను విడుదల చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇదేంటంటే స్టోరేజ్ ప్యారంకైమా, నిల్వ చేసేటటువంటి మృదు కణజాలం లేకపోతే స్రవించేటటువంటి మృదు కణజాలం అనేవి మనకి మూడు రకాలుగా ఉంటాయి. దీని మృదు కణజాలానికి సంబంధించి ఈ కణాలన్నీ మెత్తగా మృదువుగా ఉంటాయి. తర్వాత కణాల్లో పల్సని గోడను కలిగి ఉంటాయి, సెల్యులోజ్ అనే పదార్థాన్ని కలిగి ఉంటాయి. తర్వాత ఈ మృదు కణజాలంలో మనకి కిరణజన్య సంయోగక్రియ నిర్వహిస్తే దాన్ని క్లోరింకైమా అంటారు, హరితయుత మృదు కణజాలము. అట్లా కాకుండా గాలిని నిల్వ చేసినట్లయితే దాన్ని ఏరింకైమా లేకపోతే వాయుగత మృదు కణజాలం లేదా వాతాయుత మృదు కణజాలం అంటారు. అట్లా కాకుండా ఏదైనా ఆహార పదార్థాన్ని స్టోరేజ్ చేసినట్లయితే దాన్ని స్టోరేజ్ ప్యారంకైమా లేకపోతే నిల్వ చేసేటటువంటి మృదు కణజాలం అని చెప్తారు. దీని గోడలు సెల్యులోజ్ అనే పదార్థంతో తయారై ఉంటాయండి, ఇంపార్టెంట్ ఇది సెల్యులోజ్. నెక్స్ట్ రెండోది స్థూల కోణ కణజాలం. స్థూల కోణ కణజాలం తీసుకున్నట్లయితే దీన్ని కోలింకైమా అంటారండి. ఈ కోలింకైమాలో మనకి కణాలు చూడండి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. కణాలన్నీ కూడా దగ్గరగా ఉంటాయి, కణాల మధ్య గ్యాప్ అనేది ఉండదు. తర్వాత వీటిలో సెల్యులోజ్, హెమీ సెల్యులోజ్, పెక్టిన్ అనేటటువంటి పదార్థాలతోటి తయారై ఉంటుంది. అంటే వీటి యొక్క మూలలు, కణాల యొక్క మూల భాగాల్లో మనకి ఏ పదార్థాలు ఉంటాయంటే సెల్యులోజ్, హెమీ సెల్యులోజ్, పెక్టిన్. ఈ పదార్థాలు అనేవి మనకి కార్నర్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మృదు కణజాలంలో సెల్యులోజ్ ఉంటుంది కణకవచంలో. అదే స్థూల కోణ కణజాలం తీసుకుంటే సెల్యులోజ్ తో పాటు హెమీ సెల్యులోజ్, పెక్టిన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, హెమీ సెల్యులోజ్, పెక్టిన్ అడిషనల్ గా ఉంటాయి దీంట్లో. మరి వీటి యొక్క ఉపయోగం ఏంటి అంటే లేత కాండాలు, పత్ర వృంతాల్లో ఈ స్థూల కోణ కణజాలం ఉండి యాంత్రికంగా ఆధారాన్ని ఇస్తూ ఉంటాయి, మెకానికల్ సపోర్ట్ కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది యాంత్రిక ఆధారాన్ని ఇచ్చేటటువంటిది.
ఇప్పుడు ఈ స్థూలకోణ కణజాలం గురించి ఎట్లా అడుగుతాడంటే క్వశ్చన్, స్థూలకోణ కణజాలంలో కణకవచంలో ఏ ఏ పదార్థాలు ఉంటాయి అని అడుగుతాడు. ఏంటి అంటే సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్. సో ఈ మూడు గుర్తుపెట్టుకోవాలంటే సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్, 3 రకాలైనటువంటి పదార్థాలు కణకవచాల యొక్క మూలల్లో బాగా మందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా కార్నర్స్ లో కణాలన్నీ కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా దగ్గరికి ప్యాక్ అయి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇవి ఎక్కడ ఉంటాయి అని అడుగుతారు, ఏం చేస్తాడు అనేది ఇంపార్టెంట్ అండి. స్థూలకోణ కణజాలం అనేటటువంటిది మనకి లేత కాండాల్లో ఉంటది, పత్ర వృంతాల్లో ఉంటాయి. పొడవైనటువంటి పత్ర వృంతాలు ఉన్నప్పుడు వాటిలో ఏం చేస్తాయంటే మెకానికల్ సపోర్ట్, యాంత్రిక ఆధారానికి ఉపయోగపడతాయి. అంటే ఏంటి, విరిగిపోకుండా, నలిగిపోకుండా, డ్యామేజ్ అవ్వకుండా మెకానికల్ సపోర్ట్, యాంత్రిక ఆధారం కోసం ఉపయోగపడుతుంది. దీన్ని కోలింకైమ్ అని కూడా చెప్తారు. నెక్స్ట్ మూడవది దృఢ కణజాలం. దీన్ని స్క్లీరింగ్ కైమ అంటారండి. మరి ఈ స్క్లీరింగ్ కైమ అనేటటువంటిది కూడా ఏంటంటే మొక్కకి సపోర్ట్ కోసం ఉపయోగపడుతుంది. యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది, స్క్లీరింగ్ కైమ దృఢ కణజాలం. మరి దీంట్లో ఉన్న కణాలన్నీ కూడా నిర్జీవమైనటువంటి కణాలు ఉంటాయి, సన్నగా పొడవుగా ఉంటాయండి. దృఢ కణజాలంలో ఉండేటటువంటి కణాలన్నీ కూడా సన్నగా పొడవుగా ఉండి నిర్జీవంగా ఉంటాయి. కణకవచంలో లిగ్నిన్ అనేటటువంటి పదార్థం ఉంటుంది, ఇంపార్టెంట్. కణకవచంలో లిగ్నిన్ అనే పదార్థం ఉంటుంది. దీంట్లో కణకవచంలో అక్కడక్కడ రంధ్రాలు లాంటివి కనిపిస్తుంటాయి, వీటిని గర్తాలు అంటారు. కణకవచంలో లిగ్నిన్ అనే పదార్థం ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనకి మృదు కణజాలంలో సెల్యులోజ్ పదార్థం ఉంది. నెక్స్ట్ స్థూలకోణ కణజాలంలో సెల్యులోజ్ తో పాటు హెమిసెల్యులోజ్, పెక్టిన్ అనే పదార్థాలు ఉన్నాయి. నెక్స్ట్ దృఢ కణజాలం తీసుకున్నట్లయితే దృఢ కణజాలంలో మనకి ఏముంది, లిగ్నిన్ ఉంది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఎట్లాంటి ఇంపార్టెంట్ అంటే ఇది బాగా చదువుకోండి. లిగ్నిన్ అనేటటువంటిది ఏ కణాల్లో ఉంటది అంటే మనకి గుర్తుపెట్టుకోండి, దృఢ కణజాలంలో లిగ్నిన్ ఉంటుంది. పెక్టిన్, సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ ఏ కణజాలంలో ఉంటదంటే స్థూలకోణ కణజాలంలో ఉంటుంది. నెక్స్ట్ సెల్యులోజ్, కేవలం సెల్యులోజ్ మాత్రమే దేంట్లో ఉంటది అంటే మృదు కణజాలంలో ఉంటది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరి ఈ దృఢ కణజాలంలో ఉన్నటువంటి కణాలు అనేవి 2 రకాలైనటువంటి కణాలు ఉంటాయండి. అవి ఏంటి అంటే దృఢ కణాలు, స్క్లీరైడ్స్ అంటారు. దృఢ కణాలు స్క్లీరైడ్స్, తర్వాత ఇంకోటి నారలు. ఇవి రెండు కూడా మనకి 2 రకాలైనటువంటి కణాలు మనకి ఈ దృఢ కణజాలంలో ఉంటాయి. దృఢ కణాలని స్క్లీరైడ్స్ అంటారండి. ఈ స్క్లీరైడ్స్ తీసుకున్నట్లయితే ఇవి ఎక్కువగా గోళాకారంలో కానీ, లేకపోతే అండాకారంలో కానీ, స్తూపాకారంలో కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా నిర్జీవమైనటువంటి కణాలు. నెక్స్ట్ ఇవి ఎక్కడ ఉంటాయి అంటే చూడండి, మనకి పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి చిక్కుడు కానివ్వండి, బఠానీలు కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి విత్తనాల పైన ఉన్నటువంటి పొర ఏదైతే ఉందో పొట్టు, దాంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి దృఢ కణాలు. తర్వాత జామ, సపోటా ఇలాంటి పండ్ల యొక్క గుజ్జులో ఉంటాయి. తర్వాత తేయాకులో కూడా ఉంటది. తేయాకు కణాల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. దృఢ కణాలు అనేటటువంటి ఎక్కడ ఉంటాయి అని అడుగుతాడండి, గుర్తుపెట్టుకోండి. పప్పు ధాన్యాలు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి పైన ఉండేటటువంటి బీజ కవచాలు ఉంటాయి కదా, విత్తనాల పైన పొట్టు ఉంటుంది కదా, వాటిలో ఎక్కువగా ఉంటాయి. తర్వాత జామ, సపోటా ఇట్లాంటి గుజ్జు కలిగినటువంటి పండ్లలో గుజ్జు రూపంలో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ తేయాకులు కూడా కనిపిస్తుంది. లేకపోతే ఇట్లా కూడా అడుగుతాడు, విత్తనాల కవచంలోను, తర్వాత జామ, సపోటా గుజ్జులోను, తేయాకులోను ఉండేటటువంటి కణజాలం ఏది, లేకపోతే కణాలు ఏవి అంటే దృఢ కణాలు లేదా స్క్లీరైడ్స్ అంటారు. నెక్స్ట్ నారలు. ఇంకా దృఢ కణజాలానికి సంబంధించినటువంటి రెండో కణాలు ఏంటంటే నారలు. సో ఇవన్నీ మందమైనటువంటి కవచాన్ని కలిగి ఉంటాయండి. ఇవి సమూహాలుగా ఉంటాయి. వీటి యొక్క పూర్వ పరాంతాలు సన్నగా మొనతేలి కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా ఇవి చూడండి, ఇట్లా సన్నగా పూర్వ పరాంతాలు మొనదేలి సన్నగా పొడవుగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి నారలు. సో ఇది మనకి సరళ శాశ్వత కణజాలం అండి. చూడండి, మరి సరళ శాశ్వత కణజాలంలో కణాలన్నీ కూడా మనకి అది వీటి గురించి ఒకసారి చూద్దాం. శాశ్వత కణజాలం అంటే మనం చెప్పాం, శాశ్వత కణజాలం అంటే విభాజ్య కణజాలంలో ఉన్నటువంటి కణాలు పర్మినెంట్ గా విభజన శక్తిని కోల్పోయి ఇక శాశ్వతంగా విభజన చెందనటువంటి కణాలుగా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే శాశ్వత కణజాలము, పర్మినెంట్ టిష్యూ అని చెప్పాము. దీంట్లో 2 రకాలు ఉంటాయి, సరళ శాశ్వత కణజాలము, సంక్లిష్ట శాశ్వత కణజాలం. సరళ శాశ్వత కణజాలం అంటే అన్ని ఒకే రకమైనటువంటి కణాలు ఉన్నట్లయితే వాటిని అవి శాశ్వత కణజాలాన్ని సరళ శాశ్వత కణజాలం అంటారు. మరి సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటే ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలు కలిగినట్లయితే, ఒకటి కంటే ఎక్కువ కణాలు కలిగినటువంటి శాశ్వత కణజాలాన్ని సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటారు. మరి సరళ శాశ్వత కణజాలానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము,
తర్వాత దృఢ కణజాలం అనేది మనకి సరళ శాశ్వత కణజాలానికి ఉదాహరణ. ఇవన్నీ ఒకే రకమైన కణాలు ఉంటాయి. నెక్స్ట్ సంక్లిష్ట శాశ్వత కణజాలానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే దారువు పోషక కణజాలం. ఈ దారువు పోషక కణజాలం రెండు కూడా కణాలు అనేవి వేరు వేరు కణాలు ఉన్నప్పటికీ అది చేసే పని మాత్రం ఒకటే. సో ముందు ఈ సరళ కణజాలం గురించి చెప్పామని, ఇప్పుడు దీంట్లో మృదు కణజాలం ఉంటుందని చెప్పాము. దీంట్లో కణాలన్నీ కూడా మెత్తగా మృదువుగా ఉంటాయని చెప్పాము. సెల్యులోజ్ అనే పదార్థంతో తయారవుతాయని చెప్పాము. తర్వాత వీటి కిరణజన్య సమీకరణ ఇస్తే దీన్ని క్లోరింకైమ్ అని చెప్పాము. గాలిని నిల్వ చేస్తే ఏరింకైమ్ అని చెప్పాము. అట్లా కాకుండా ఏదైనా పదార్థాలని ఆహారాన్ని నిల్వ చేస్తే స్టోరేజ్ ప్యారంకైమ్ అని, నిల్వ చేసే మృదు కణజాలం అని చెప్పాము. నెక్స్ట్ స్థూలకోణ కణజాలాన్ని కోలింకైమ్ అని చెప్పాము. దీంట్లో కణాలన్నీ కూడా దగ్గరగా ఉంటాయి, కణాల మధ్యలో గ్యాప్ అనేది ఉండదని చెప్పాము. దీంట్లో సెల్యులోజ్, హెమీ సెల్యులోజ్, పెక్టిన్ అనేటటువంటి పదార్థాలతోటి కార్నర్స్ మూలలు మందంగా కనిపిస్తూ ఉంటాయి, కోణాలు రాగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే లేత కాండాలు, పత్రవృంతాలు, తర్వాత వాటిలో ఉండి యాంత్రిక ఆధారాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి మొక్కకి యాంత్రిక ఆధారాన్ని ఇచ్చేటటువంటిది ఇక్కడ ఏది అంటే మనకి స్థూలకోణ కణజాలము. అదనంగా ఉండేటటువంటిది సెల్యులోజ్ పాటు హెమీ సెల్యులోజ్, పెక్టిన్ అనేది దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ లేత కాండాలు, పత్ర వృంతాల్లో ఎక్కువగా ఉంటుంది. యాంత్రిక ఆధారం ఇచ్చేటటువంటిది ఏది అంటే మనకి ఇక్కడ స్థూలకోణ కణజాలం. నెక్స్ట్ దృఢ కణజాలంలో మనకి చూడండి కణాలన్నీ కూడా నిర్జీవంగా సన్నగా పొడవుగా ఉంటాయని చెప్పి దీన్ని క్లియరింగ్ ఏమంటారు. దీంట్లో కణ కవచంలో మాత్రం లిగ్నిన్ అనేటటువంటిది ఉంటుంది. మృదు కణజాలంలో సెల్యులోజ్, స్థూలకోణ కణజాలంలో సెల్యులోజ్, హెమీ సెల్యులోజ్, పెక్టిన్ ఉంటే దృఢ కణజాలంలో మాత్రం లిగ్నిన్ అనే పదార్థం మాత్రమే ఉంటుంది. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. దీంట్లో కణాలు దృఢ కణాలు స్క్లీరైడ్స్, రెండవది నారలు. ఈ దృఢ కణాలను తీసుకున్నట్లయితే ఇవి గుండ్రంగా, గోళాకారంగా, స్తూపాకారంగా, నిర్జీవాకారంగా ఉంటాయి, నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. నెక్స్ట్ నట్స్, మనకి పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి గింజలు తీసుకున్నట్లయితే వాటి పైన ఉన్నటువంటి పొట్టు ఏదైతే ఉందో వాటిలో మొత్తం కూడా మనకి ఈ దృఢ కణాలు అనేవి ఉంటాయి. ఇంకా జామ, సపోటా ఇట్లా గుజ్జు కలిగినటువంటి పంటలలో గుజ్జు రూపంలో ఉంటది. ఇంకా తేయాకులో కూడా కనిపిస్తుంది. నారలు తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి మందమైనటువంటి కణకవచం కలిగినవి, సన్నగా పొడవుగా కనిపిస్తూ ఉంటాయి. పూర్వపరాంతాలు సన్నగా మొనతీలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి నారలు. కాబట్టి ఈ విధంగా మనకి సరళ శాశ్వత కణజాలంలో మృదు కణజాలము, తర్వాత స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలం అనేవి ఉంటాయండి. నెక్స్ట్ పవర్ వచ్చిందని ఏం చేస్తాను. కరెక్ట్ గా మనకి లైవ్ స్టార్ట్ అయ్యేసరికి పవర్ సప్లై అయిపోయిందండి. లైవ్ స్టార్ట్ అయ్యే టైం అయిపోయింది. ఇప్పుడే పవర్ వచ్చింది. ఒకసారి మనం మళ్ళీ కనెక్ట్ చేద్దాం, రీకనెక్ట్ చేద్దాం. ఓకే అండి. ఓకే అండి, కంటిన్యూ. కెన్ ఐ కంటిన్యూ ద క్లాస్? ట్రాన్స్మిషన్ is unable due to the weak network connection.
ఎందుకంటే ఏమైనా ఆడిబుల్ వాయిస్ వినిపిస్తుందండి, ఒకసారి చూడండి. మనం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ పవర్ సప్లై అయిపోయింది.